చేస్తుంటారు. నేను ఇప్పుడు స్టడీ చేస్తున్నాను. స్టడీస్. ఓకే. ఇప్పుడు ఆంధ్ర ఎలక్షన్స్ ఎవరికి వెళ్తారు అనుకున్నారు మీరు? మేమైతే మేబీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు ఇద్దరులో ఎవరో ఒకరు వస్తారు అనుకుంటున్నాం. వీళ్ళిద్దరు పొత్తులో అయితే ఖచ్చితంగా వస్తాం. అనుకుంటున్నాం. ఎస్, జగన్ రాడంటారా? మేబీ రాకపోవచ్చు అనుకుంటాండి. ఎందుకు? మాక్సిమం చూస్తున్నారు, అంతా స్క్రోలింగ్ అన్ని అవుతున్నాయి చాలా వరకు. జగన్ ఇంటికి పంపించేద్దాం అనుకుంటున్నారంటే మీ ఉద్దేశంలో ఆయన పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఒక ఐటీ కంపెనీస్ లేవు, సపోజ్ ఏ ఏ జాబ్స్ లేవు మాక్సిమం. ఇప్పుడు ఎలక్షన్ ఎండింగ్స్ లో కాబట్టి మొత్తం అంతా ఇప్పుడు షెడ్యూల్ మొత్తం వదులుతున్నారు. ఏ జాబ్స్ కానీ ఏదైనా సరే, ఏదైనా స్టార్టింగ్ నుంచి ఏదైనా ఉంటే మాత్రం వాళ్ళకి ఇన్స్పిరేషన్ పెరుగుతుంది తప్ప ఇప్పుడు సడన్ గా ఇప్పుడు జాబ్స్ వదిలేస్తే ఇప్పటికిప్పుడు ఓట్లు అంటే చాలా కష్టం కదా. ఇప్పుడు మేము తెలంగాణ వచ్చి చదువుతున్నాం అంటే అక్కడ ఏ రెఫరెన్స్ లేక మరి ఇక్కడికి వచ్చి చదువుతున్నాం అలాగా. ఐటీ ఇండస్ట్రీ అక్కడ ఇన్ఫోసిస్ కంపెనీ ఆ కంపెనీ తెచ్చామని చెప్పి చాలా చెప్తున్నారు కదా, నిజాలు కదా? అవి నిజాలు అయితే అక్కడి నుంచి మేము ఎందుకు వస్తాం? డైరెక్ట్ గా అక్కడే ఉంటాం, అక్కడే చదువుకుంటాం కదా, ట్రైనింగ్ అది తీసుకొని అక్కడే ఉంటాం. మీదైతే అక్కడ ఆంధ్రాలో? మాది వైజాగ్. వైజాగ్ లో ఇన్ఫోసిస్ క్యాంపస్ వచ్చిందని చెప్పి చెప్తున్నారు కదా, గుడివాడ అమర్నాథ్ మన ఐటీ మినిస్టర్ చెప్తున్నారు, నిజం అది? అది నిజమైతే అక్కడే ఉంటాం కదా భయ్యా. ఏదైనా సరే ఒక వైజాగ్ అయితే సరే, వైజాగ్ అన్నా ఒక విజయవాడ అన్నా సరే, ఏదో ఒకటి ఆంధ్రాలో ఏదో ఒక దగ్గర ఐటీ కంపెనీస్ అన్ని బిల్డ్ చేస్తే మాత్రం పక్క మాక్సిమం తెలంగాణ వచ్చేసి పరిస్థితి ఉండదు. ఏపీ మాక్సిమం తెలంగాణలో ఉన్న అందరూ ఏపీ పర్సన్స్ ఎక్కువ, తెలంగాణలో తక్కువ. ఇప్పుడు మన ఆంధ్ర ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారు గుడ్డు పొదిగింది అంటారు. పగిలింది కూడా అంటున్నారు చాలా వరకు. ఐటీ మినిస్ట్రీ పరంగా కనీసం మినిమం నాలెడ్జ్ అని ఉన్నాయి. అలా చెప్పలేము కానీ ఉండొచ్చు, ఎవరికి ఉన్న నాలెడ్జ్ వాళ్ళకి ఉంటది కానీ ఎవరిని ఏం తక్కువ అంచనా వేయకూడదు కానీ అంతే. ఆయనకున్న నాలెడ్జ్ ఆయనకున్నారు కదా. అవును, అదే ఐటీ నాలెడ్జ్ అంటే మరి ఆయన మసాలా కంపెనీలు బొబ్బట్ల కంపెనీలు అన్నారు కానీ ఇన్ఫోసిస్ లేకపోతే వెల్స్ ఫార్గోనో లేకపోతే అసెంచరో డిలాయిట్ అవును ఇలాంటి కంపెనీస్ గురించి మాట్లాడగలరు. అవును మాట్లాడలేదు. అంటే ఆయన పర్పస్ ఏంటంటే మాక్సిమం ఏ కంపెనీస్ అంటే ఎడ్యుకేషన్ పర్పస్ పెట్టట్లేదు. ఏదంటే ఇప్పుడు చదువురాని ఉన్నారు చూసావా, ఆల్ టైప్ లో పెడుతున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అంతే. మరి అవి కూడా పెద్ద ఏం లేవు కదా, ఉన్న కియా వెళ్ళిపోయింది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, అమర్రాజా బ్యాటరీస్ కూడా వెళ్ళిపోయింది కదా. అందుకే చెప్తున్నా మాక్సిమం ప్రిఫరెన్స్ చేసేది అంటే రెండిట్లోనే, జనసేన గానీ టీడీపీ గానీ మాక్సిమం వస్తాయి, రెండిట్లో వస్తుంది. ఒకవేళ పంచుకున్న సీట్లు రెండిద్దరిలో పంచుకుంటాం. మాక్సిమం వైఎస్ఆర్ రాదు అనుకుంటున్నాం పక్క. ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తు అనేది ఉంది కదా, అవును, దాంట్లో బీజేపీ కలపడం బెనిఫిట్ కాదు. అంటే మీ అభిప్రాయం? అంటే మళ్ళీ ముగ్గురు కలిసిపోయి ఒకరిని ఓడించని అనుకుంటారు, అలా థాట్ ఉంటది. నెక్స్ట్ సెపరేట్ గా ఎవరు ఏదైనా సరే ఇండివిజువల్ సీట్స్ వస్తాయి, మళ్ళీ సెపరేట్ అయిపోతాయి అలా కూడా అన్నట్టు. చాలా మంది రాజకీయ అనలిస్టులు ఏం చెప్తారంటే బీజేపీ లేని టీడీపీ జనసేన పొత్తు జగన్ ఎదుర్కోవడం అంత ఈజీ కాదు అని అంటున్నారు. మరి నాకు తెలియదు భయ్య, అదైతే తెలియదు. అంటే మోడీ సపోర్ట్ అనేది సెంట్రల్ వైజ్ ఉంటే జగన్ అనేది ఒక అడుగు తగ్గుతారు అనేటట్టు చెప్తున్నారు. ఇప్పుడు మామూలుగా అయితే మన జగన్ గారు ఏం చెప్తున్నారు అంటే 175 సీట్లు అనౌన్స్ చేసి సిద్ధం అని చెప్పి మీటింగ్లు పెడుతున్నారు. ఆల్రెడీ ప్రచారాలు స్టార్ట్ చేశారు, చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు. కానీ వాడిని ఎదుర్కోవాలంటే ఈ ముగ్గురు ఖచ్చితంగా కలవాలని అంటున్నారు. అవును, దాంట్లో మీ అభిప్రాయం? కలిస్తే కూడా అది కూడా సపోర్ట్ ఉంటది. బీజేపీ నుంచి కూడా సపోర్ట్ చేస్తున్నారు, టీడీపీ కన్నా సరే, నెక్స్ట్ జనసేన సరే అలా. మాక్సిమం సీట్స్ అయితే ఐడియా లేదు కానీ కలవచ్చు రెండిట్లో. మాక్సిమం 70 ప్లస్ 80 90 ప్లస్ అవును, చేయకపోవడం అంటూ ఉండదండి. అసలు స్టార్టింగ్ వచ్చింది మా ఏపీ తెలంగాణ కలవకుండా ముందు మొత్తం స్టార్టింగ్ బిల్డ్ చేసిన మొత్తం అంతా చంద్రబాబు నాయుడు. ఇక్కడ హైటెక్ ఇండస్ట్రీ మొత్తం అంతా ఆ మెట్రో పర్పస్ అన్నా సరే, నెక్స్ట్ ఐటీ పర్పస్ అన్నా సరే మొత్తం ఇక్కడ బిల్డ్ చేసిన తర్వాత సమైకేంద్రం నుంచి 2 విడిపోయి తప్ప అలా. మాక్సిమం స్టూడెంట్స్ ప్రకారం ఉన్నా సరే, పెద్దల ప్రకారం ఉన్నా సరే, ఒక ముసలి వాళ్ళకన్నా సరే మనం చేయగలుగుతుంది చేస్తే చాలు తప్ప మనం ఓవర్ గా చేయవసరం లేదు, తక్కువగా చేయవసరం లేదు. అది సీఎం పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఉందా, చంద్రబాబు నాయుడు ఛాన్స్ ఉందా, లేదు సెకండ్ ఆప్షన్ లో లోకేష్ ఛాన్స్ ఉందా? పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఉన్నది అనుకుంటున్నాను. 24 సీట్లు తీసుకున్న వాళ్ళకి ఎలా ఛాన్స్ ఉంటుంది? వాళ్ళు సీట్లు షేర్ చేసుకుంటాం చెప్పారు కదా, అది తక్కువ వచ్చినా ఇది తక్కువ వచ్చిన అన్నట్టు. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు చేశాడు, మాక్సిమం పదవి చేశాడు. నెక్స్ట్ ఇస్తే పవన్ కళ్యాణ్కి ఇస్తాడు అనుకుంటున్నాను. ఇప్పుడు మరి లోకేష్ సీఎం పదవికి ఏమైనా అర్హుడు అనుకున్నారు?
అర్హుడే, కాకపోతే మస్ట్ ఫస్ట్ వీళ్ళు చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఓకే అలా అన్నట్టు. ఫైనల్ గా ఓవరాల్ గా ఎవరు గెలుస్తారు అనుకున్నారు ఒక మాట? ఫైనల్ గా అయితే జనసేన గెలుస్తుంది అనుకో. జనసేన టీడీపీ గెలుస్తారు అనుకుంటున్నారు.